ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. సింహాచలం క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవ శోభ. శ్రీ వరాహ నృసింహునికి తిరువీధి ఉత్సవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతుల ఊరేగింపు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలతో నీరాజనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య ప్రాంగణం మహాపర్వదినానికి సిద్ధమవుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుదేరిన తిరుమల క్షేత్రంలో డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. సంవత్సరానికి 4 పర్యాయాలు ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాల లేపనం, నూతన వస్త్రాలను తీసుకుని ఆలయ అర్చకులు, అధికారులు ధ్వజస్తంభ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ జలాన్ని లేపనంతో రంగరించి శ్రీవారి సన్నిధి, ఇతర దేవతామూర్తుల సన్నిధులలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం మండపాలు, ఆలయ పరిసరాలు నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందున్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం, పవిత్రమైనటువంటి కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో దాదాపు 1,89,000 మందికి టోకన్ జారీ చేయడం జరిగింది. భక్తులందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక 5 రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ 3 రోజుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,89,000 మందికి లక్కీ డిప్ విధానం టోకన్ జారీ చేశాం. వాళ్ళకి
30వ తేదీ 31వ తేదీ అదేవిధంగా 1వ తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది. అటువంటి భక్తులందరూ కూడా వారికి కేటాయించినటువంటి సమయం ప్రకారం వచ్చినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కూడా గంటల తరబడి వెయిటింగ్ ఇవన్నీ లేకుండా ఒక 2 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుందనేది టీటీడీ ఉద్దేశం. చాలామంది భక్తులు ఎవరికి అయితే ఈ ఆన్లైన్లో లక్కీ డీప్లో టోకన్లు లభించలేదు వాళ్ళందరూ కూడా తెలియజేశాం. మిగతా 7 రోజులు అంటే 2వ తేదీ నుంచి 8 జనవరి వరకు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా దర్శన పద్ధతిలో మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. అంటే ఓన్లీ ఆన్లైన్ విధానంలోనే దర్శనాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఫస్ట్ అభిప్రాయపడ్డారు. వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చాం. 3 రోజులు మాత్రమే ఆన్లైన్ విధానంలో లక్కీ విధానంలో టోకన్ జారీ చేశాం. మిగతా 7 రోజులు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులకి నేరుగానే క్యూ లైన్లో ప్రవేశం కల్పించి స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది భక్తులు ఎస్సిడి టోకన్స్కి అలవాటు అయితే పడి ఉన్నారు. 4 రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా రోజువారీగా 15,000 టోకన్లు ఎస్సిడి టోకన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రోజువారీగా 1500 శ్రీవాణి టోకన్లు, అంతేకాకుండా తిరుమల తిరుపతిలో స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం చివరి 3 రోజులు కూడా రోజువారీగా 5,000 టోకన్లు ప్రత్యేకంగా వాళ్లే కేటాయించాం. ఈ 10 రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా వృద్ధులు దివ్యాంగులు వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. వాళ్ళు 8వ తేదీ తర్వాతనే తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే 3 రోజుల పాటు ఆన్లైన్లో లక్కీ విధానంలో మనం టోకన్ జారీ చేసి ఉన్నాం కాబట్టి అటువంటి భక్తులు టైం స్లాట్ ప్రకారం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మిగతా భక్తులందరూ కూడా 4వ రోజు నుంచి అంటే 2 జనవరి నుంచి 8 జనవరి వరకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాల కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎంతోమంది భక్తులు వచ్చినా ఎక్కడ కూడా ఏ ఐటెంకు కొరత లేకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. అదేవిధంగా తిరుమలలో తిరుపతిలో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశాం. దాదాపు 3,500 మంది పోలీసు యంత్రాంగం అదేవిధంగా సివిఎస్ కింద ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఈ 10 రోజుల పాటు భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కువ వెయిటింగ్ లేకుండా భక్తులందరికీ దర్శనం చేయించాలి ప్రణాళికతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే భక్తులందరితో విజ్ఞప్తి, టీటీడీ అధికారులు ఎప్పటికెప్పుడు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు దాన్ని తప్పనిసరిగా పాటిస్తూ అధికారులందరితో సహకరిస్తూ స్వామివారి ఆశీస్సులు కృపకటాక్షలకి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భక్తులందరికీ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి అందరికీ స్వామివారి కృపకటాక్షలు ఎప్పుడు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అరవింద్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదులు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి వైభవాన్ని, స్వామివారి ఉత్సవ కైంకర్యాలను హెచ్డీ ఛానల్ క్వాలిటీతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేయాలని అధికారులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎస్వీబీసీ కార్యక్రమాలు మరింత నాణ్యంగా అందించేందుకు ఎస్వీబీసీ హెచ్డీ ఛానల్ అప్ లింక్, డౌన్ లింక్ల కోసం అదనపు ఉపగ్రహ బ్రాండ్ విత్ కేటాయింపునకు సంబంధించి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు అవసరమైన దరఖాస్తులు చేయాలని సూచించారు. హెచ్డీ ఛానల్ నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్లో ఇప్పటి వరకు గంటకు స్పాన్సర్డ్ స్లాట్ను 12 సెకండ్లు మాత్రమే ఇస్తున్నారని, వాటిని 60 సెకండ్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్వీబీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు స్విమ్స్ ఆసుపత్రి, అరవింద్ కంటి ఆసుపత్రిలో చికిత్సల కోసం మరో 2 ఏళ్ల పాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ బోర్డు సభ్యులు బి ఆనంద్ సాయి, ఎంఎస్ రాజులు వర్చువల్ గా పాల్గొనగా ఎస్వీబీసీ ఇన్ఛార్జ్ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు. పరమపావన పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ కాంతల్లో దివ్యంగా మెరిసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవరుల సమేత శ్రీ వరాహ నృసింహుని దివ్యమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి ప్రబంధ నీరాజనం సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక చొప్పరంపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, వేరొక చొప్పరంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల శోభతో దివ్యంగా అలంకరించి ఆశీర్వలను గావించారు. అర్చకులు విశేషంగా స్వామివారికి, అమ్మవారికి పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పట్టణ వీధుల్లో ఆది దంపతుల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा,
నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞానప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా జ్ఞానప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా నమామి స్మరామి భజామి శంకరా. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చివరి రోజులు, పుష్యమాసం ప్రారంభ రోజులను కలిపి నెల రోజుల పాటు ధనుర్మాస కైంకర్యాలను వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయం దివ్య కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగర వాసులు తెల్లవారుజామునే పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుపావై ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుపావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. రాక్షసులు కృష్ణ పరమాత్మను ఇబ్బంది పెట్టడానికి అనేకమైనటువంటి రూపాలతో వస్తూ ఉన్నారు. నెలల తరబడి పిల్లవాడి అయినటువంటి కృష్ణుణ్ణి ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క రూపముతో వచ్చి కృష్ణుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందమైన స్త్రీ రూపాన్ని ధరించి వచ్చినటువంటి పూతన విషయాన్ని ఒక పాసురంలో చెప్పారు. మరి అదేవిధంగా ఈనాటి పాసురంలో ఒక గుర్రపు రూపాన్ని ధరించి అశ్వాసురుడు అనబడేటటువంటి పేరుతో, అశ్వము అంటే గుర్రము, ఒక గుర్రము రూపంలో వచ్చినటువంటి ఆ రాక్షసుని చీల్చి చెండారినటువంటి కృష్ణుని లీలలను కీర్తిద్దామమ్మా. మల్లరైమాట్టియ చాణూర ముష్టికుడనబడేటటువంటి ఇరువురు రాక్షసులు తోడుగానే ఉంటారు. మన జీవితంలో కూడా ఇలా ఇద్దరు తోడుగా ఉంటూ మనల్ని ముప్పతిప్పలు పెడుతూ ఉంటారు. ఆ ఇద్దరు యుగ్మములని, తోడుగా ఉన్నటువంటి ఇరు రాక్షసులని మనం కూడా సంహరించేసేయాలి. అలా సంహరించేందుకు మన హృదయ కమలములో కృష్ణుడు కొలువుదీరి ఉండాలి. ఇక ఇటు దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస తిరుపావై ప్రవచన కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాల్ విరచిత తిరుపావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. ఎరుమై సిరివీడు மேய்வான் பரந்தன காண் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதிதேவனைச் சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய்ந்து அருள் ஏலோரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. గోదాదేవి భాగవత గోష్ఠి 6వ పాసురంలో ఒక గోపబాలికను మేల్కొల్పినది, 7వ పాసురంలోనూ ఒక గోపబాలికను మేల్కొల్పినది, ఈ పాసురంలో ఒక గోపబాలికను మేల్కొల్పుతున్నది. మేల్కొలిపే సందర్భంలో అంటే నిద్రపోతూ ఉంటారు పిల్లలు. ఆ సమయంలో మనకు ఒక కోపంతో వాళ్ళని అలా పిలవకూడదు అంటారు పెద్దలు. నాన్న లేస్తావా అన్నారు. 10 గంటలకు నిద్రపోతూ ఉంటే కోపం వస్తుంది. తెల్లవారి లేపే సందర్భంలో కన్నా టైం అయిపోయింది లేవరా అని చెప్తే అది వాళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. అదే ప్రకారంగా గోదాదేవి కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నది. కారణం ఏమిటంటే ఆడిన మాట తప్పకూడదు.
రాత్రి అందరూ కూడా ఒకే చోట చేరి రేపు తెల్లవారి మీ ఇంటికి వస్తాను, నేనే మిమ్మల్ని లేపుతాను చెప్పినటువంటి వాళ్ళు ఇంకా లేవకపోతే కోపం. అంచేత 6వ పాసురంలో పిళ్ళాయ్ అని చెప్పింది, 7వ పాసురంలో పేయ్ పెണ്ണే, అలాగే నాయక పెణ్ పిళ్ళ అని చెప్పింది. ఈ పాసురంలో పావాయ్ అని చెప్తుంది. అంటే పావయ్ అనే శబ్దానికి వ్రతమని అర్థం. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఎలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాల్ విరచిత తిరుపావై పాసుర పఠనం దివ్యంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాద నీరాజనం వేదికపై ధనుర్మాసం నెల రోజులు తిరుపావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు ఆండాల్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను గమనీయంగా వివరించారు. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேயுவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமடைய பாவாய் எழிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராயந்த அருள் ஏலோரம் பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. కీష్వానం, కీష్ అంటే కనుక తూర్పు దిక్కు, వానం అంటే ఆకాశం, తూర్పు దిక్కున ఆకాశం వెళ్ళెన్రు తెల్లవారుతోంది. తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారుతోంది, నిద్ర లేవాలమ్మా అని ఈరోజు 3వ గోపిక ఇంటికి వెళ్ళారు గోదాదేవి తన స్నేహితురాళ్ళందరూ కలిసి. అమ్మ తెల్లవారుతోంది, లేవాలి, ఇంకా పడుకునే విన్నావేమిటి, ఆ ముద్దు నిద్ర ఏమిటి అని అంటున్నారు. అయితే తెల్లారిందా, లోపల నుంచి ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. ఓహో తెల్లారిందా, మరి తెల్లారటానికి ఏమిటి గుర్తు అంటే ఒక గుర్తు చెప్తోంది ఆమె. ఎరుమై సిరువీడు మేయువాన్ పరందనఘాన్. ఎరుమై అంటే గేదెలు, ఆ ఎనుములు అవన్నీ కూడా సిరువీడు చిన్న కొట్టములు, చిన్న కొట్టములు పెద్ద కొట్టములు అని పశువుల కొట్టాలు ఉంటాయి. ఆ చిన్న కొట్టముల నుండి కూడా గేదెలు బయలుదేరుతున్నాయి. మేయువాన్ పరందనఘాన్, మంచు కప్పబడినటువంటి గడ్డిని తినటానికి పరందనఘాన్ అన్ని దిక్కులకు యథేచ్ఛగా బయలుదేరుతున్నాయి అని చెప్పింది. సరే అయితే మరి మీరందరూ బయలుదేరారా, అందరూ వచ్చారా అని అడిగింది లోపల నుంచి ఆమె. మిక్కుళ్ళ పిళ్ళైಗಳು, నీవు తప్ప మిగిలిన వాళ్ళందరం కూడా వచ్చామమ్మా అని చెప్పింది గోదా తల్లి. కాకినాడ జిల్లా పీఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామివారి మహాసంస్థానంలో స్వామివారి అవతార విశేషమైన శ్రీ నృసింహ సరస్వతుల జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాసంస్థానంలోని శ్రీ గురు దత్తాత్రేయుల వారికి, నృసింహ సరస్వతి వారికి, ఇతర దేవతామూర్తులకు, శ్రీపాదుల వారి పాదుకులకు తెల్లవారుజామునే అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులను పుష్పమాలలతో రమణీయ అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. మహారాష్ట్ర నుండి విచ్చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలో భజనలు, సంప్రదాయ నృత్యాలను చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశిస్తున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా జమలాపురంలో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రదక్షిణలు, దీపారాధనలు చేశారు. ఆపై గర్భాలయంలోని శ్రీ పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్య పూజలను శాస్త్రోక్తంగా జరిపి విశేష అలంకరణలతో కొలువుదీర్చి పూజాధికారులు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుడి సన్నిధిలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాసోత్సవాలతో కాంతులేనుతోంది.
ఏటా సంక్రాంతికి ముందు వైష్ణవ ఆలయాలలో ధనుర్మాసోత్సవాలను నెల రోజుల పాటు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామునే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పాసుర నివేదనతో మేల్కొల్పి నిత్య పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమూర్తిని వర్ణమయ పుష్పాలు, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో నిర్వహించిన తిరుప్పావై పాసుర పఠనంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నంద్యాల జిల్లాలోని అద్భుత శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. మహానంది కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆది దంపతులు స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీపై వేంచేపు చేసి ధ్వజస్తంభ మండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం రమణీయంగా జరిగింది. నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దివ్యంగా దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని శ్రీ కోదండరాముని అలంకరణలో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం ప్రబంధ నీరాజనంతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రంగనాథ స్వామివారికి ఊరేగింపు కనుల పండుగ జరిగింది. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహాసంకల్పంతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని స్వయం వ్యక్త శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పెద్ద పల్లకి వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయంలోని శ్రీ ఆండాలమ్మవారి సన్నిధిలో తిరుప్పావై పాసుర పఠనం జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో పల్లకీపై వెంచేపు చేసి గ్రామ వీధుల్లో పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.